పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాయలసీమ ప్రాజెక్టులను అమరావతికి తరలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమ ద్రోహి అని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ నాయకులు మండిపడ్డారు. 1937 నవంబర్ 16న జరిగిన శ్రీభాగ ఒడంబడిక ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన పప్పూరి రామాచార్యుల విగ్రహం ముందు నిల్చొని నిరసన ప్రదర్శన చేశారు. అనంతపురంలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించి ఆందోళన నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో నెలకొల్పిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించడం దుర్మార్గమన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ నాయకులు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ రాయలసీమలో ఏర్పాటు చేస్తామన్న హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జాతీయ న్యాయ కళాశాలను కర్నూలులోనే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త వీటికి పర్మనెంట్ బిల్డింగులు ఏర్పాటు చేసి కర్నూలు నుంచి వాటిని తరలించకుండా ఇక్కడే ఉంచాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రాయలసీమ హక్కుల కోసం ఏదైతే ఉందో మా పెద్దలు 87 సంవత్సరాల క్రితం సంతకాలు పెట్టినటువంటిది దాన్ని ఈరోజు మేము పూర్తి చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేయడంలో భాగంగా లోకాయుక్త కావచ్చు, హెచ్ఆర్సీ కావచ్చు, న్యాయ సంబంధించి ట్రిబ్యునల్ సంబంధించి అన్ని కూడా ఆ యొక్క కర్నూలులో పెట్టాలని ఒక ప్రయత్నం చేయడం అయితే జరిగింది. అయితే అది పూర్తి స్థాయిలో జరగకముందే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు అమరావతికి తరలించాలనే ఒక దురుద్దేశం అనేది మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ హైదరాబాద్లో అయితే ఏ విధంగా జరిగితే తెలంగాణ విభజన జరిగిందో ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ వివక్షత చూపే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తోందన్న విషయాన్ని మీరు ఆలోచన చేయండి. భవిష్యత్తులో ఈరోజు రోడ్ల మీదకి వస్తాం. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర నినాదంతో మా రాయలసీమ హక్కుల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేదానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు సవినయంగా కోరుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.